Hey buddies, welcome to Analytic Tutor. This is Jatin. So I think you people are doing great. మనం ఈరోజు పల్స్ ఆక్సిమీటర్ గురించి డిస్కస్ చేద్దాం. సో పల్స్ ఆక్సిమీటర్ అంటే ఏంది, అది ఎట్లా పనిచేస్తుంది అనేది డిస్కస్ చేద్దాం. సో వితౌట్ ఎనీ లేట్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ సెషన్ పల్స్ ఆక్సిమీటర్. సో పల్స్ ఆక్సిమీటర్ ఈస్ అ నాన్ ఇన్వెసివ్ మెడికల్ డివైస్. సో పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒక నాన్ ఇన్వెసివ్ మెడికల్ డివైస్. నాన్ ఇన్వెసివ్ అంటే ఏంటంటే మనం ఎట్లాంటి కట్టింగ్ కానీ బ్లడ్ శాంపిలింగ్ కానీ ఈ పల్స్ ఆక్సిమీటర్ చూడడానికి అవసరం లేదు. సో దాన్ని నాన్ ఇన్వెసివ్ అంటాం. ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ ద ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ఆఫ్ ద బ్లడ్. సో బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ని మెజర్ చేయడానికి అండ్ హార్ట్ రేట్. సో హార్ట్ రేట్ని మన బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ సాచురేషన్స్ లెవెల్స్ని మెజర్ చేయడానికి మనం ఈ పల్స్ ఆక్సిమీటర్ని యూజ్ చేస్తాం. సో ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్ని మనం SpO2 అని కూడా అంటాం. సో పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒక నాన్ ఇన్వెసివ్ మెడికల్ డివైస్. దీన్ని మనం బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ సాచురేషన్స్ లెవెల్ చూడడానికి అండ్ హార్ట్ రేట్ని చూడడానికి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఆక్సిమీటర్ అంటే ఇట్లా ఉంటుంది. అండ్ సో ఇట్ ఈస్ యూజ్డ్ వైడ్లీ ఇన్ వేరియస్ హెల్త్ కేర్ సెట్టింగ్స్ సచ్ as హాస్పిటల్స్, క్లినిక్స్ అండ్ ఈవెన్ హోమ్ కేర్ టు మానిటర్ ఏ పేషెంట్స్ ఆక్సిజనేషన్ అండ్ రెస్పిరేటరీ ఫంక్షన్. సో దీన్ని మనం ఈ రోజుల్లో చాలా వైడ్గా అయితే యూజ్ చేస్తున్నాం. హెల్త్ కేర్ సెట్టింగ్స్లో కావచ్చు, హాస్పిటల్స్లో కావచ్చు, క్లినిక్స్లో కావచ్చు. సో ఈవెన్ ఇంట్లో కూడా మనం ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది యూజ్ చేస్తున్నాం. సో ఎవరికైతే ఆక్సిజనేషన్ అండ్ రెస్పిరేటరీ ఫంక్షన్ మానిటరింగ్ అనేది మ్యాండేటరీ ఉంటుందో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది హోమ్లో కూడా యూజ్ చేస్తాం అండ్ వేరియస్ హెల్త్ కేర్ సెట్టింగ్స్లో ఈ రోజుల్లో వైడ్గా యూజ్ చేస్తున్నాం. సో ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది మనకు రియల్ టైమ్ ఆక్సిజనేషన్ అండ్ రెస్పిరేటరీ ఫంక్షన్ని చూపెడుతుంది. అండ్ ఇది ఏంటంటే క్విక్ అండ్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇది మనకి సో పల్స్ ఆక్సిమీటర్ అనేది మనకి క్విక్ అండ్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేస్తుంది, మేకింగ్ ఇట్ అండ్ ఎసెన్షియల్ టూల్ ఇన్ కండిషన్స్ దట్ ఎఫెక్టింగ్ బ్రీతింగ్ అండ్ ఆక్సిజన్ లెవెల్స్. సో ఇది ఒక ఎసెన్షియల్ టూల్ లాగా మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఎప్పుడైతే రెస్పిరేటరీ డిసీజెస్ కానీ, అనస్థీషియా మానిటరింగ్ కానీ, క్రిటికల్ కేర్ సెట్టింగ్స్లో కానీ ఏవైతే కండిషన్స్ బ్రీతింగ్ని ఎఫెక్ట్ చేస్తాయో, ఆక్సిజన్ లెవెల్స్ని ఎఫెక్ట్ చేస్తాయో అట్లాంటి సిచ్యువేషన్లో మనం దీన్ని ఒక ఎసెన్షియల్ టూల్ లాగా కన్సిడర్ చేస్తాం. సో ఇది మనకి క్విక్ అండ్ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద పల్స్ ఆక్సిమీటర్. అండ్ వెన్ వీ గో టు హౌ ఇట్ వర్క్స్, పల్స్ ఆక్సిమీటర్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఏ పల్స్ ఆక్సిమీటర్ యూజెస్ లైట్ అబ్జార్ప్షన్ ప్రిన్సిపల్స్ టు మెజర్ ద ఆక్సిజన్ సాచురేషన్. పల్స్ ఆక్సిమీటర్ అనేది లైట్ అబ్జార్ప్షన్ ప్రిన్సిపల్స్తోని మనకు ఆక్సిజన్ సాచురేషన్స్ని మెజర్ చేస్తుంది. అండ్ ఇట్ ఈస్ టిపికల్లీ కన్సిస్ట్ ఆఫ్ ఎ స్మాల్ ప్రోబ్ అటాచ్డ్ టు బాడీ పార్ట్స్ సచ్ as ఫింగర్, ఇయర్ లోబ్. సో పల్స్ ఆక్సిమీటర్ అనేది ఒక స్మాల్ ప్రోబ్ అనేది ఉంటుంది. సో దీన్ని మన బాడీ పార్ట్కి అటాచ్ చేస్తాం, సచ్ as ఫింగర్ టిప్ కానీ ఇయర్ లోబ్ కానీ అటాచ్ చేస్తాం. అండ్ వెన్ వీ గో టు ఎమిషన్ ఆఫ్ లైట్, ద డివైస్ ఎమిట్స్ 2 వేవ్ లెంగ్త్స్ ఆఫ్ లైట్. ఓకేనా, ఈ డివైస్ ఏదైతే పల్స్ ఆక్సిమీటర్ ఉందో ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది 2 వేవ్ లెంగ్త్స్ ఆఫ్ లైట్ని ఎమిట్ చేస్తుంది. సో దానిలో రెడ్ లైట్ అంటాం అండ్ ఇన్ఫ్రారెడ్ లైట్ అంటాం. సో రెడ్ లైట్ ఎట్ 660 nanometer and infrared light at around 940 nanometer. So this light passes through the tissue to reach the photo detector on other side. Emission of light కి వచ్చేసరికి మనకి పల్స్ ఆక్సిమీటర్ అనేది రెడ్ లైట్ని ఇన్ఫ్రారెడ్ లైట్ని 2 డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్ దగ్గర ఎమిట్ చేస్తుంది. సో రెడ్ లైట్ అనేది 660 నానోమీటర్స్ అండ్ ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది 940 నానోమీటర్స్. సో ఈ రెడ్ లైట్ అండ్ ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది మన టిష్యూ నుండి పాస్ అవుతుంది. సో ఫింగర్ లోపల ఉన్న టిష్యూ నుండి పాస్ అయ్యి కింద ఏదైతే ఫోటో డిటెక్టర్ ఉంటుందో ఆ ఫోటో డిటెక్టర్ మీద పడుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎమిషన్ ఆఫ్ లైట్. అండ్ వెన్ వి గో టు హిమోగ్లోబిన్ అబ్జార్ప్షన్. సో హిమోగ్లోబిన్ అబ్జార్ప్షన్కి వచ్చేసరికి మనం ఇక్కడ చూసుకోవచ్చు ఎమిషన్ ఆఫ్ లైట్. సో లైట్ అనేది ఇట్లా ఎమిట్ అవుతుంది. సో ఇట్లా రెడ్ లైట్, ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది డిఫరెంట్ వేవ్ లెంగ్త్స్లో మనకి ఎమిట్ అవుతుంది. సో కింద లైట్ డిటెక్టర్ ఉంటుంది. సో ఏదైతే మన ఫింగర్ టిష్యూస్ నుండి పాస్డ్ అవుట్ అయ్యి మనకి లైట్ డిటెక్టర్ మీద పడుతుంది. ఓకేనా. సో when it comes to absorption by hemoglobin, the oxygen carrying protein in the blood absorbs light differently depending on whether it is bound to oxygen or not. సో హిమోగ్లోబిన్ అనేది మన బ్లడ్ లోపల ఉన్న ఆక్సిజన్ క్యారింగ్ ప్రోటీన్ ఇది. సో ఈ హిమోగ్లోబిన్ అనేది ఆక్సిజన్ తోటి బైండ్ అయి ఉన్నప్పుడు లైట్ని ఒకలాగా అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ ఆక్సిజన్ తోటి బైండ్ కానప్పుడు లైట్ని ఒకలాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద అబ్జర్ప్షన్. సో when it comes to ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్, సో ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ అనేది మోర్ ఇన్ఫ్రారెడ్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ లెస్ రెడ్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్కి వచ్చేసరికి ఆక్సిజనేటెడ్ హిమోగ్లోబిన్ అనేది మోర్ ఇన్ఫ్రారెడ్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ లెస్ రెడ్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డిఆక్సిజనేటెడ్ బ్లడ్,
డిఆక్సిజనేటెడ్ బ్లడ్కి వచ్చేసరికి ఇది మోర్ రెడ్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ లెస్ ఇన్ఫ్రారెడ్ లైట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద అబ్జార్ప్షన్ బై హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ అబ్జార్ప్షన్ ఇది. అండ్ వెన్ వీ గో టు అవర్ డిటెక్షన్ అండ్ క్యాలిక్యులేషన్. సో డిటెక్షన్ అండ్ క్యాలిక్యులేషన్కి వచ్చేసరికి ద ఫోటో డిటెక్టర్ మెజర్స్ ద అమౌంట్ ఆఫ్ రెడ్ అండ్ ఇన్ఫ్రారెడ్ లైట్ దట్ పాసెస్ త్రూ ద టిష్యూ. సో ఈ ఫోటో డిటెక్టర్ అనేది ఏం చేస్తా అంటే ఎంత రెడ్ లైట్ ఎంత ఇన్ఫ్రారెడ్ లైట్ అనేది పాస్ అయింది మన టిష్యూ నుండి అనేది మనకు చూపెడుతుంది. అండ్ బై కంపేరింగ్ ద అమౌంట్ ఆఫ్ లైట్ అబ్జర్వ్ ద పల్స్ ఆక్సిమీటర్ క్యాలిక్యులేట్స్ రేషియో ఆఫ్ ఆక్సిజనేటెడ్ హీమోగ్లోబిన్ టు డిఆక్సిజనేటెడ్ హీమోగ్లోబిన్ ప్రొవైడింగ్ అన్ ఎస్టిమేషన్ ఆఫ్ ఆక్సిజన్ సాచురేషన్. పల్స్ ఆక్సిమీటర్ అనేది ఎంత అమౌంట్ ఆఫ్ ఆక్సిజనేటెడ్ హీమోగ్లోబిన్ అనేది అబ్జర్వ్ అయింది అండ్ ఎంత అమౌంట్ ఆఫ్ డిఆక్సిజనేటెడ్ హీమోగ్లోబిన్ అబ్జర్వ్ అయింది అని చెప్పి కంపేర్ చేస్తుంది. సో కంపేర్ చేసి ఆ రేషియోతోని మనకి ఆక్సిజన్ సాచురేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద డిటెక్షన్ అండ్ క్యాలిక్యులేషన్. And when we go to pulse rate measurement, the pulse oximeter also detects the pulsations in the blood flow caused by the heartbeat, allowing it to measure heart rate simultaneously. సో పల్స్ రేట్ మెజర్మెంట్కి వచ్చేసరికి పల్స్ ఆక్సిమీటర్ అనేది మన బ్లడ్ లోపల ఉండే పల్సేషన్స్ని డిటెక్ట్ చేసి ఎప్పుడైతే మన హార్ట్ బీట్ అయినప్పుడు బ్లడ్ లోపల బ్లడ్ ఫ్లోలో పల్సేషన్స్ని డిటెక్ట్ చేసి మనకి పల్స్ రేట్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ద పల్స్ ఆక్సిమీటర్. పల్స్ ఆక్సిమీటర్ అంటే ఏంది అండ్ పల్స్ ఆక్సిమీటర్ అనేది ఎట్లా పనిచేస్తా అని ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినాం. ఫాలో ఫర్ మోర్ ఎడ్యుకేషనల్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.